హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డుని కానీ, లేదు అంటే మీకు ఇదివరకు ఉన్నటువంటి పాత రేషన్ కార్డుని కానీ తెలుసుకునేటటువంటి ఆ యొక్క నెంబర్ని తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకి ఉంది. ఆ నెంబర్ని మనం ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే ఈ యొక్క విషయం అనేది మీకు క్షుణ్ణంగా అర్థమవడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అయితే మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మీరు OBMMS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా చేయగానే మీకు ఫస్ట్ ఆప్షన్ అనేది ఇలా వస్తుంది. OBMMS తెలంగాణ సెంట్రీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి ప్రతి అప్డేట్ వీడియోస్ అనేది మీకు దొరకడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను. ఈ యొక్క ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన మీరైతే క్లిక్ చేయండి. వన్స్ ఇలా క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. ఇక్కడ మీకు ఈ విధంగా గ్రీన్ కలర్లో వచ్చింది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ అనేది చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ యొక్క పేరుని ఇక్కడ మీరు రాయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఇవి రెండు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డు నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో జస్ట్ మీరు క్లిక్ చేసినట్టయితే మీకు మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నేను నా యొక్క డీటెయిల్స్ ఇచ్చి కూడా నేను మీకు చూపిస్తాను, కాకపోతే బ్లర్లో చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇదే విధంగా ఇచ్చినట్టయితే మీకు మీ యొక్క రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా పేరు ఇచ్చాను, అదేవిధంగా నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ బాక్స్లో మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే లోడింగ్ అవుతుంది. ఈ లోడింగ్ తర్వాత ఇక్కడ చూడొచ్చు, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ కంటిన్యూ టు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి వచ్చింది కదా. ఈ బాక్స్లో చూడండి, నాకు సంబంధించినటువంటి ఈ రేషన్ కార్డు అనేది రావడం జరిగింది. ఇదే విధంగా మీరు మీ యొక్క రేషన్ కార్డుని చూసుకునేటటువంటి అవకాశం అయితే ఇందులో ఉంది. కొత్త రేషన్ కార్డు అప్రూవ్ అయిన వాళ్ళకి కొత్త రేషన్ కార్డు నెంబర్ కంప్లీట్ అయిన వాళ్ళకి కొత్త రేషన్ కార్డు కనిపిస్తుంది. ఒకవేళ మీకు కొత్త రేషన్ కార్డు అనేది అప్రూవ్ కాని వాళ్ళకైతే పాత రేషన్ కార్డు ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆధార్ కార్డు నెంబర్ ద్వారా రేషన్ కార్డు నెంబర్ని కనుక్కునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.